కూటమి పాలనకు ఏడాది పూర్తయింది. విశాఖ ఎంపీగా గెలిచిన శ్రీభరత్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీని సాధించారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయింది. ఈ సంవత్సర కాలంలో విశాఖకు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు, ఇంకా ఏం చేయాల్సింది? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి పాలన ఏడాది పూర్తయింది. అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిచారు. అయితే ఏడాదిలో ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇచ్చిన హామీల్లో ఏవి పూర్తి చేశారు, అసలు ఇంకా ఏం పూర్తి చేయాలనుకుంటున్నారు? ఇప్పటికీ ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయింది. సో ఇప్పటివరకు ఎన్ని అమలు చేశారు, ఇంకెన్ని అమలు చేయబోతారు ఏంటప్పుడు ఆయన మాటల్లోనే మాట్లాడదాం. భర్త గారు నమస్తే. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రోజుకి దాదాపు ఏడాది అయింది మీరు ప్రమాణ స్వీకారం చేసి. సో ఇప్పుడు ఏడాదిలో మీరు ఇచ్చిన హామీల్లో ఏవి మీరు చేయగలిగారు? ప్రధానంగా 7 హామీలు ఇచ్చామండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతాము అని ఫస్ట్ ఇయర్లోనే ఆపడం జరిగింది. 11,440 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ అవడము, దాంట్లో 1,000 కోట్లు ఆల్రెడీ రావడము, ఫస్ట్ టైం ఆపరేషనల్ ప్రాఫిట్స్, ఎన్నో ఏళ్ళలో ఆపరేషనల్ ప్రాఫిట్స్ రావడము. స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా ప్రాఫిటబుల్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. ఇంకా చాలా పనులు చేయాలి. పర్మనెంట్ CMD అపాయింట్ అవ్వాలి. కానీ అసలు ఫస్ట్ ఇయర్లోనే మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పాజిటివ్ నిర్ణయం, ఇంత ఫండ్స్ కేటాయింపు అనేది మేము ఊహించలేదు. సో అది పాయింట్ 1. పాయింట్ 2, రైల్వే జోన్ని ఇక్కడ స్థాపిస్తాము, వాల్టర్ డివిజన్ని రిటైన్ చేసుకుంటామన్నాము. 2 జరగడము. జస్ట్ కొన్ని రోజుల క్రితం జనరల్ మేనేజర్ కూడా అపాయింట్ అవడం అనేది మేజర్ అచీవ్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. అది 2వ హామీ, అది కూడా అవడము. 3, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు మేము తీసుకొస్తాము. ఈ గంజాయి క్రైమ్ ఇది కూడా తగ్గిస్తా ఉన్నాము. మేజర్ ప్రోగ్రెస్ ఈ సిటీలో జరిగింది గత సంవత్సరంగా అని అనుకుంటున్నాము. 3. 4, వాటర్. పోలవరం పూర్తి చేసి తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం వాటర్ పూర్తి చేస్తాం. పోలవరం చాలా వేగంగా నడుస్తుంది. బై 28 పూర్తయిపోతుంది. వాటర్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. కాబట్టి నీటి భద్రత కూడా సాల్వ్ అవబోతుంది. 4 అయిపోయినాయి. 5, పొల్యూషన్ అండి. దానికి వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి పోర్ట్ పొల్యూషన్, విశాఖపట్నం పోర్టు, అదాని పోర్టు, వాళ్ళ మీద కోల్ డస్ట్ అనేది ఇంకా తగ్గింది, గత కొన్ని సంవత్సరాలుగా తగ్గింది, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ డ్రైన్స్, సిటీలో మేజర్ మైనర్ డ్రైన్స్ సముద్రం లోపలికి ఫీడ్ అయిపోవడం, దానివల్ల సముద్రం కూడా డర్టీ అవడము, దాని మీద ఒక మేజర్ ప్రాజెక్ట్ మేము ఆలోచిస్తున్నాము. ఐ థింక్ విదిన్ అనదర్ 1.5-2 years అన్ని డ్రైన్స్ కవర్ అవుతాయి. విదిన్ 1 year మేజర్ డ్రైన్స్ అడ్రస్ అయిపోతాయి. GVMC కమిషనర్ గతి కొన్ని నెలలుగా ఉండిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ కొంచెం డిలే అయింది. నెంబర్ 6 ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రోడ్స్, బ్రిడ్జెస్, అంటే ట్రాఫిక్ రిలీఫ్ కోసము. ఒకటి ఎయిర్పోర్ట్ బై June 2026 పూర్తయిపోతుంది. ఎయిర్పోర్ట్కి చేరడానికి ఇప్పుడు 15 రోడ్స్ VMRDA పరిధిలో ఐడెంటిఫై చేసి ఇవాళ ఇదర్ కొత్త రోడ్ కట్టడం, లేకపోతే 2 laneని 4 lane, 4 laneని 6 lane చేయడం అనేది 400 crores అప్రూవ్ అయినాయి. కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ సీఎం గారు కూడా మాట్లాడేటప్పుడు విషయం చెప్పారు. మొన్న ఈవెంట్ నిర్వహించిన తర్వాత ఏ ప్రాంతాల్లో రద్దీ ఉంటుంది ఏంటనేది కొంత ఐడెంటిఫై చేసాం. వీటిని కూడా కొంత మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము గుర్తించామని. ఆల్రెడీ ఆ 15 రోడ్స్లోనే ఉన్నాయి. సో అవన్నీ పూర్తయిపోతున్నాయి. పూర్తయిపోయిన తర్వాత మీరే అసలు ట్రాఫిక్లో చాలా మార్పులు చూడబోతున్నారు. నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఏంటంటే మెట్రో కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ మేకింగ్ ఇట్ డబుల్ డెక్కర్. ఈ 15 రోడ్లు ఇప్పుడు పూర్తయిపోతే ఫస్ట్ రిలీఫ్ వచ్చేది. చాలా మందిలో ఒక సందేహం ఏముందంటే విశాఖపట్నానికి మెట్రో వైబుల్ కాదేమో అనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మీరు డబుల్ డెక్కర్ తీసుకొస్తామంటున్నారు. చాలా కాలం నుంచి మెట్రో అనేది విశాఖ వాసులకు కల. అది ఇప్పుడు అంత ఫీజిబిలిటీ ఉంటుందా? మెట్రో వాడే ప్యాసింజర్స్, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వాడే ప్యాసింజర్స్ డిఫరెంట్ అండి. ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే త్రూ ట్రాఫిక్, అంటే సిటీ దాటేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, విజయనగరం వెళ్దాం అనుకున్న వాళ్ళు, అరకు వెళ్దాం అనుకున్న వాళ్ళు, అనకాపల్లి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అది. మెట్రో ఏంటంటే ఇంట్రా సిటీ ట్రావెల్. ఏంటంటే నేను కొమ్మాదిలో ఉంటూ నాకు స్టీల్ ప్లాంట్లో పని ఉంది, లేకపోతే నాకు గాజువాక నుంచి నేను సీతమ్మధారకు రావాలి, వాళ్ళకి మెట్రో యూజ్ అవుతుంది. 2 different customers, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇది భర్త గారు చెప్తుంది. ఆయన దాదాపుగా ఏడాది పాలనలో స్పష్టంగా ఏవైతే 7 హామీలు ఇచ్చానో వాటిలో దాదాపు 50% వరకు స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదా రైల్వే జోన్ కాబట్టి సాధించాం. అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఆల్రెడీ అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించే దిశకు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికీ అవి కొన్ని కమిట్మెంట్స్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయంగా కాకుండా ప్రజలకు ఏం చేయాలి అనేదే నా కోరిక. అందుకోసమని
కొన్ని విషయాల్లో రాజకీయాలు విభేదాలు వచ్చినా ఏమొచ్చినా అనవసరం, కానీ ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతో పనిచేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు లాంటి సహజంగా ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏడాది పాలన అయితే ఆయనకి కొంతవరకు సంతృప్తిగా ఉన్నప్పటికీ ఇంకా చేయాలి, ఎంత చేసినా తగ్గదు కాబట్టి పని అనేది చేస్తూనే ఉండాలి. కాబట్టి అందులో ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆగిపోతుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖ.